హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. పోటీల్లో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా తెలంగాణ పర్యాటక శాఖ చకచకా చేసేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన భామలు హైదరాబాద్ లో వాలిపోయారు. అయితే సోమవారం మరో 3 దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్ కు రానున్నారు. ఇక పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా శంషాబాద్ రాబోతున్నారు. వీరికి పూర్తి సాంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి మెడలో పూలమాలలు వేసి ఆహ్వానిస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి ఆతిథ్యం ఇచ్చే హోటల్ కు వెళుతున్నారు. ఇక ఈ 2 రోజుల్లో 120 దేశాల నుంచి అందగత్తెలు, ప్రతినిధులు భాగ్యనగరంలో అడుగు పెట్టబోతున్నారు. మే 10న గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 13న చార్మినార్, లాడ్ బజార్ లో అందగత్తెల హెరిటేజ్ వాక్ జరుగుతుంది. అదే రోజు చౌమహల్లా ప్యాలెస్ లో మ్యూజికల్ కాన్సర్ట్, వెల్కమ్ డిన్నర్ ఉండబోతోంది. ఇక మే 14న అందగత్తెలు పలు బృందాలుగా విడిపోతారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడి, అక్కడి కోటను కూడా సందర్శిస్తారు. మరో బృందం రామప్ప ఆలయానికి వెళతారు. మే 15న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మరొక టీం పోచంపల్లికి వెళ్లి అక్కడ నేసే ప్రత్యేకమైన చీరలను పరిశీలిస్తుంది మరొక టీం. ఇక మే 16న మెడికల్ టూరిజం లో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీని సందర్శిస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ టూరిస్టులను ఆకర్షించాలని భావిస్తోంది ప్రభుత్వం. తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్య సేవలు, మెడికల్ టూరిజంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తెలియజేయనుంది. మరో బృందం మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి ఎకో టూరిజం పార్క్ కు వెళ్తారు. ఇక మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వచ్చిన అందగత్తెలకు స్పోర్ట్స్ ఫినాలే ఉండబోతోంది. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి వెళతారు. మే 18న తెలంగాణ సచివాలయం, పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను విజిట్ చేస్తారు. ఇక పర్యాటకుల భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యత వివరాలను కూడా అడిగి తెలుసుకుంటారు. ఇక మే 20, 21న మాదాపూర్లోని టీ హబ్ ను సందర్శిస్తారు. మరుసటి రోజు మే 21న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను తిలకిస్తారు. మరో బృందం శిల్పారామంలో ఆర్ట్స్ క్రాఫ్ట్ వర్క్ షాప్ లో పాల్గొంటారు. మే 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే జరగనుంది. మే 23న మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహిస్తారు. మే 24న ఫ్యాషన్ ఫినాలే, జ్యువెలరీ ఫ్యాషన్ షో ఉంటాయి. మే 26న హైటెక్స్ వేదికగా బ్యూటీ విత్ పర్పస్ గాలా డిన్నర్ కార్యక్రమం జరుగుతుంది. మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ పోటీలు జరగబోతున్నాయి. ఇక ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో సందడి చేయబోతున్నారు అందగత్తెలు.